సినిమాల్లో వెండి తెరపై మెరిసే తారలు ఇప్పుడు అరచేతిలోని స్మార్ట్ ఫోన్ ద్వారా నేరుగా అభిమానులకు దగ్గరవుతున్నారు. కేవలం నటనకే పరిమితం కాకుండా తమ పర్సనల్ లైఫ్ మరియు ఎక్స్క్లూజివ్ కంటెంట్ ను నేరుగా క్యాష్ చేసుకునే ట్రెండ్ టాలీవుడ్ లో మొదలైంది. తాజాగా నటి అనన్య నాగల్లా ఇన్స్టాగ్రామ్ లో సబ్స్క్రిప్షన్ ఫీచర్ ను లాంచ్ చేసి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారారు. అసలు ఈ కొత్త ట్రెండ్ వెనుక ఉన్న కారణాలేంటి? అభిమానులు ఎందుకు ఎగబడుతున్నారు? అసలు ఈ ఇన్స్టాగ్రామ్ సబ్స్క్రిప్షన్ అంటే ఏమిటి? ఎవరైనా అభిమాని తమ అభిమాన తారకు సంబంధించిన ప్రత్యేకమైన ఫోటోలు, వీడియోలు లేదా లైవ్ సెషన్లను చూడాలనుకుంటే నెలకు కొంత మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటికే విష్ణుప్రియ ఈ మార్గాన్ని ఎంచుకోగా ఆమె బాటలో పయనిస్తూ అనన్య నాగల్లా నెలకు 390 చొప్పున సబ్స్క్రిప్షన్ ధరను నిర్ణయించారు. అంటే ఆ పేమెంట్ చేసిన వారికి ఆమె పోస్ట్ చేసే ఎక్స్క్లూజివ్ కంటెంట్ అందుబాటులో ఉంటుంది. సోషల్ మీడియా అనేది కేవలం ప్రమోషన్లకే కాదు, ఆదాయ వనరుగా కూడా మారుతోందని ఈ పరిణామం నిరూపిస్తోంది. ఒకప్పుడు హీరోయిన్లు కేవలం సినిమాలపైనే ఆధారపడేవారు. కానీ ఇప్పుడు డిజిటల్ ప్లాట్ఫామ్ల ద్వారా అభిమానులతో డైరెక్ట్ కనెక్షన్ పెట్టుకుంటూనే ఆర్థికంగా కూడా లాభపడుతున్నారు. విష్ణుప్రియ ప్రారంభించిన ఈ కొత్త ఫ్యాన్ బేస్ మానిటైజేషన్ ట్రెండ్ ను ఇప్పుడు అనన్య కూడా విజయవంతంగా తన ఖాతాలో వేసుకున్నారు. అనన్య నాగల్లా ఈ ఫీచర్ ను ప్రకటించిన నిమిషాల్లోనే రెస్పాన్స్ అదిరిపోయింది. కేవలం నిమిషాల వ్యవధిలోనే 600 మందికి పైగా అభిమానులు సబ్స్క్రిప్షన్ తీసుకున్నారంటే ఆమె క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. నెలకు 390 చొప్పున లెక్కిస్తే కేవలం నిమిషాల్లోనే ఆమెకు లక్షల రూపాయల ఆదాయం వచ్చే అవకాశం కనిపిస్తోంది. డిజిటల్ ఎకనామీలో స్టార్ పవర్ ఎంతటి ప్రభావాన్ని చూపిస్తోందో చెప్పడానికి ఇదొక నిదర్శనం. మరి ఈ సబ్స్క్రిప్షన్ మోడల్లో సవాళ్లు లేవా అంటే ఉన్నాయి. డబ్బులు కట్టి చూసే అభిమానులకు నిరంతరం కొత్త మరియు ఇంట్రెస్టింగ్ కంటెంట్ అందించాల్సి ఉంటుంది. లేదంటే సబ్స్క్రైబర్లు తగ్గిపోయే ప్రమాదం ఉంది. అలాగే ప్రైవసీ మరియు కంటెంట్ లీకేజీలు వంటి సమస్యలు కూడా తలెత్తవచ్చు. పెయిడ్ కంటెంట్ ను పైరసీ చేసే ముఠాల నుంచి ఈ స్టార్స్ తమ కంటెంట్ ను ఎలా కాపాడుకుంటారో చూడాలి. మొత్తానికి అనన్య నాగల్లా లాంచ్ చేసిన ఈ ఇన్స్టాగ్రామ్ సబ్స్క్రిప్షన్ ఆమె కెరీర్ లో ఒక కొత్త కమర్షియల్ మలుపుగా మారుతోందా లేదా అనేది వేచి చూడాలి. ఏది ఏమైనా అనౌన్స్ చేసిన నిమిషాల్లోనే 600 మందిని ఆకర్షించడం అంటే అది అనన్య క్రేజ్ కు నిదర్శనం.